హాయ్, దిస్ ఈస్ డాక్టర్ కృప, పీడియాట్రిషియన్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఇవాళ మనము పాపులర్, ఈజీ అండ్ పిల్లలకి ఇష్టం ఉన్న బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడదాం. అంటే ఏంటి అనుకుంటున్నారా? కార్న్ఫ్లేక్స్ అండ్ చాకోస్. అసలు అవి ఇవ్వచ్చా, ఇవ్వకూడదా? ఇస్తే ఏమవుతుంది? దాంట్లో ఉన్న న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ ఏంటో చూద్దాం. ఇవ్వచ్చా, ఇవ్వకూడదా అంటే ఇవ్వకూడదు. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పిల్లలకి డైలీ ఇంటేక్ ఆఫ్ షుగర్ ఎంత ఉండాలన్నది మాట్లాడదాం. రోజు మొత్తం కలిపి వాళ్ళకి 6 to 8 టీ స్పూన్స్ షుగర్ కన్నా ఎక్కువ ఇవ్వకూడదు పిల్లలకి. అంటే 25 grams ఆఫ్ షుగర్ అన్నమాట. అయితే ఇప్పుడు ఈ కార్న్ఫ్లేక్స్ అండ్ చాకోస్ లో షుగర్ ఎంత ఉందో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్లో చాకోస్ తీసుకుంటే దాంట్లో 9 grams ఆఫ్ షుగర్ ఉంటుంది. అది పాలు చక్కెర కలపకుండానే, అవి కలిపితే ఆల్మోస్ట్ 12 grams అవుతుంది. అండ్ అదే కార్న్ఫ్లేక్స్ తీసుకుంటే దాంట్లో 4 grams షుగర్ ఉంటుంది. అందులో పాలు చక్కెర కలిపేస్తే 6 to 7 grams అవుతుంది. అంటే బేబీకి రోజు ఉన్న ఇంటేక్ లో ఆల్మోస్ట్ హాఫ్ షుగర్ బ్రేక్ఫాస్ట్ లోనే వెళ్ళిపోతుంది. అంటే మీ స్కూల్ కి పంపించే ముందే పిల్లలకి 2 చాక్లెట్లు ఇచ్చి పంపిస్తున్నట్టు అర్థం అనమాట. ఆ షుగర్ తో వాళ్ళ టమ్మీ ఫుల్ అయిపోతుంది. మీకు అనిపించచ్చు, మేము హెల్దీ కార్న్ఫ్లేక్స్ తెచ్చుకుంటున్నాము, అందులో న్యూట్రియంట్స్ మినరల్స్ కూడా ఉన్నాయని. కానీ ఈ షుగర్ వాటిని ఏమంటారు, కవర్ చేసేస్తుంది. ఆ న్యూట్రియంట్స్ అన్ని అందవు పిల్లలకి. ఆ షుగర్ వల్ల మూడ్ స్వింగ్స్, హైపర్ యాక్టివిటీ అండ్ లాంగ్ రన్ లో ఇదే బ్రేక్ఫాస్ట్ కంటిన్యూ చేస్తే చైల్డ్హుడ్ ఒబేసిటీ, ఆ ఒబేసిటీ వల్ల ఫ్యూచర్ లో ఎర్లీ హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇలాంటివి వచ్చే రిస్క్ ఉంటుంది. అంటే మన పిల్లలకి మీరు ఇవాళ ఇచ్చే షుగర్ బట్టి ఫ్యూచర్ లో వాళ్ళకి వచ్చే డయాబెటీస్, హైపర్ టెన్షన్ అండ్ హార్ట్ డిసీజెస్ డిసైడ్ అవుతాయి అనమాట. సో మీరే ఆలోచించండి, ఇది ఇవ్వచ్చా, ఇవ్వకూడదా అని. మరి ఏమి ఇవ్వాలి మేడం, మాకు ఈజీగా అయిపోవాలి అని అన్ని కనిపించవచ్చు. కానీ ఇడ్లీ, దోశ, హోమ్ మేడ్ కిచిడి, ఉప్మా విత్ ఆల్ వెజిటబుల్స్, ఇవే హెల్దీ. అంతేగాని క్విక్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అస్సలు ఫాలో అవ్వకండి. ఐ హోప్ దిస్ హెల్ప్స్. థ్యాంక్ యూ.